వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో ఏంటో. సో ఫ్రెండ్స్ చూడండి, కొన్ని పాట్స్ అనేటివి అన్నిటికీ మన దగ్గర మనీ ప్లాంట్స్ చాలా ఉన్నాయి కదా. ఇలా మన దగ్గర ఉండే పాట్లలో ఏదైతే గాజు బాటిల్స్ ఉన్నాయో అందులో వేసి పెడుతున్నాను. అలా వేరేవి కొన్ని ఫ్యాషన్వి ఇలా కొనుక్కునేవి ఉన్నాయి. ఆ పాట్స్లలో వాటర్ వేసి పెడుతుంటాను. 3 డేస్కి ఒకసారి మారుస్తుంటాను ఫ్రెండ్స్. అయితే ఏంటి ఈ వీడియో అంటే టమాటా బాత్ ఉప్మా చేసుకోబోతున్నాం. సో నేను ఈ వీడియోలో మనం ఎలా ఉప్మాలు చేసుకోవాలో పెట్టాను, కానీ టమాటా బాత్ ఉప్మా చెప్పలేదు. సో ఇప్పుడు నేను టమాటా బాత్ ఉప్మా చేయబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేసి మేము పెట్టిండే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియో. చూడండి ఫ్రెండ్స్, మనము కాజు తీసుకున్నాము, అండ్ మినపప్పు తీసుకున్నాము, అండ్ ఇంకా తర్వాత పెసరపప్పు తీసుకున్నాను. నేను వేస్తాను ఫ్రెండ్స్. పెసరపప్పు అనేది ప్రతి దాంట్లో కాస్త వాడితే బుధుడు మనకి బుద్ధిగానం కలుగుతుంది. బుధుడు మంచిగా ఉంటాడనమాట. బుద్ధి బాగా జరుగుతుంది మనది అన్నట్టు ఆ రోజు అని ఇలా ఫ్రెండ్స్. అయితే చూడండి, ఒక పక్క రవ ఏగుతుంది అండ్ శనగపప్పు కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. మనము కాస్త వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటా అంతా ఇలాగా కట్ చేసుకొని బాగానే తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఒక 4గురికి సరిపడా ఉప్మా చేస్తున్నాను. సో దానికి తగ్గట్టుగా 5-6 టమాటాలు తీసుకోండి. ఇంకా నేను నిమ్మరసం అనేది ఏమి వేయను కదా, అందుకని నేను 5-6 టమాటాలు తీస్తున్నా. మీరు మీకు తగ్గట్టుగా తీసుకోండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇలాగా దోరగా వేగాలి ఉప్మా. సన్న ఉప్మా రవ్వ, ఏదంటే బొంబాయి రవ్వ అనొచ్చు, సూజీ రవ్వ అనొచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఇలా వేగిపోయింది చూడండి. ఇప్పుడు మనం మన ఇంట్లో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మన దగ్గర సోయాబీన్ ఆయిల్ ఉంది కదా. సో అది ఫ్రెండ్స్, ఇదేం నేను ప్రమోషన్ కోసం కాదు ఫ్రెండ్స్, మీ హెల్త్ కోసం చెప్తున్నాను. సో మా హెల్త్ కోసం మేము ఏది వాడతామో, మా ఇంట్లో ఏది వాడతామో, సో నేను అదే మీకు చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకున్నాం. ఉప్మాలో ఎప్పుడే కానీ ఆవాలు మాత్రమే వేయండి ఫ్రెండ్స్. ఎప్పుడే కానీ పొరపాటున జీలకర్ర వేయకూడదు. ఇది ఫ్రెండ్స్. అండ్ చూడండి, ఇవన్నీ వేసేసాం. చిన్న మంట మీద వేగిన తర్వాత లాస్ట్కి కాజు వేయాలి ఫ్రెండ్స్. కాజు ముందే వేస్తే మాడిపోతుంది. సో 1-1.5 ఉల్లిపాయ ఫ్రెండ్స్, బిగ్ సైజ్ది. చిన్నవైతే 2 ఉల్లిపాయలు వేసేసుకోవాలి. అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి. మీరు నమ్ముతారో లేదో ఫ్రెండ్స్, నేను ఎప్పుడు ఉప్మా చేసినా ప్రతిసారి నేను తప్పకుండా మా ఇంట్లో నేను కరివేపాకు వేస్తాను ఫ్రెండ్స్. ఆ కరివేపాకు అనేది మేము తింటాం, పడేయం. ఎందుకంటే పిల్లలకు కూడా నేర్పాను. ఇప్పుడు టమాటాలు ఎందుకు నేను మిక్సీకి కొట్టేస్తున్నానంటే, టమాటాలు కూడా మీరు అలాగే వేసుకోవచ్చు. కాకపోతే నేను ఎందుకు వేస్తున్నానంటే మిక్సీ కొట్టి, మా ఇంట్లో మా పిల్లలు తినరనమాట ఫ్రెండ్స్. అందుకని నేను మిక్సీ కొట్టి వేస్తాను. అది ఉంటే ఏరుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో మనకు కూడా అప్పుడప్పుడు చిరాకు అనిపిస్తుంది కదా, అందుకని ఈ పిల్లల కోసం టమాటా మిక్సీ కొట్టి వేస్తాను. సో మీ ఇంట్లో కూడా మీరు అలా చేసుకుంటే టేస్టీకి టేస్ట్, అండ్ తినని పిల్లలు కూడా తింటారు. ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇది మంచిగా వేగిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం 1-2 నీళ్ళు పోసుకోవాలి. 1 గ్లాస్తో మనం రవ్వ తీసుకుంటే దానికి తగ్గట్టుగా 2 నీళ్ళు పోసుకోవాలి, అంతే ఫ్రెండ్స్, ఇంకేమీ లేదు. అండ్ పచ్చిమిర్చి ఫ్రెండ్స్, ఒక 5-6 పచ్చిమిర్చి అంతే. ఇవి కూడా లాస్ట్ అండ్ ఫైనల్లో వేసేసుకోవాలి. మీరు వాటర్లో వేసుకున్నా నో ప్రాబ్లం, ఇప్పుడు వేసుకున్నా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మా వీడియోస్ అన్నీ చూస్తున్నారా? మా వీడియోస్ ఆల్ అనే బటన్ క్లిక్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ ఆల్ అనే బటన్ క్లిక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, చూసిన కాడికైతే చూస్తున్నారు, వెళ్తున్నాయి. నేను చాలా రోజుల నుంచి వీడియోలు పెట్టలేదు కాబట్టి, ఒక మినిమం సంవత్సరం 1 year 1.5 year వీడియోలు పెట్టలేదు కదా, అందుకని చాలా డౌన్ అయిపోయింది. లేకపోతే అప్పుడు మంచిగా వెళ్ళేటివి 400, 500, 600 అలా వెళ్ళేటివి. ఇప్పుడు వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం నీళ్ళు మరిగిన తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత ఇలాగా మూత పెట్టి బాగా మరిగించిన తర్వాత చిన్న మంట పైన మనం రవ్వ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుంటూ ఒక చేత్తో వేస్తూ ఒక చేత్తో కలపాలి, అప్పుడు మనకు ఉండలు కట్టదు. పైన నెయ్యి వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మామిడికాయ పచ్చడి, 2 రకాల కారం పొడి, మినిమం మా ఇంట్లో 4-5 రకాల కారం పొడిలు ఎప్పుడు ఉంటాయి. సో ఈసారి 2 రకాల కారం పొడిలు ఇలా ఫ్రెండ్స్ చూడండి. అండ్ ఫైనల్గా ఆ కారం పొడిల్లో మధ్యలో కూడా గుంటగా చేసి పెట్టాను కదా, అందులో కూడా మీరు ఘీ వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయిపోయింది ఇలాగా రెడీగా. సో నేను ఇలా సర్వ్ చేశాను. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నచ్చిందా? ఆలస్యం ఎందుకు, లైక్ చేయండి. అండ్ లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చాలా సింపుల్గా వీడియో చేసేసుకోవడమే మన ఇంట్లో మనం. సో ఇంతే. మేమైతే
తింటుంటే చాలా చాలా బాగా అనిపించింది. ఏ హోటల్లోనూ కూర్చొని తింటున్నట్టు ఫీలింగ్ ఉంది. హోటల్కి అయితే వెళ్ళి తినము. సో ఎప్పుడు మా లైఫ్లో ఎప్పుడు మేము హోటల్ ఏది తినలేదు. సో మేము మా ఇంట్లోనే తయారు చేసుకొని చూస్తాము, తింటాం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అనిపించిందో